హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య బ్లాగ్స్. సో ఈ బ్లాగ్లో నేనేం చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్న కొత్త శారీ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట. ఇది ట్రెండింగ్ శారీ కలెక్షన్. సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో నడుస్తున్నాయి. ఈ మధ్యలో కొన్ని షాపింగ్ ఆర్ ఫంక్షన్స్కి నాకు పెట్టిన శారీస్ అనమాట ఇవన్నీ. అండ్ ఏవేవో ఇప్పటి వరకు నేను ఏవి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించకుండానే ఉంచినాను. కొన్ని శారీస్ నా శ్రీమంతానికి వచ్చిన శారీ కూడా ఉందన్నమాట. మరి అంత ఘోరం అనమాట. నాకు అంత టైం లేదు స్టిచ్చింగ్ చేయడానికి. అండ్ అలా ఉన్నా కూడా నేను ఏం చేస్తున్నానంటే వేరే శారీస్ పైన బ్లౌజెస్ మ్యాచ్ అయితే వేసేసుకుంటున్నాను. సో బ్లౌజెస్ స్టిచ్చింగ్కి కూడా కాస్ట్ చాలా పెరిగిపోయింది. మనము మన దగ్గర ఉండే మ్యాచింగ్ చేస్తే చాలా బెటర్. అండ్ పట్టు శారీస్కి అలాంటి వాటికి స్టిచ్చింగ్ చేసుకుంటే ఓకే. డైలీ వేర్కి నేను ఎట్లా డ్రెస్సెస్ కాబట్టి నాకు శారీస్కి ఎక్కువ అవసరం పడేది. ఏదైనా పూజలకి, మ్యారేజ్కి, ఫెస్టివల్స్కి అలా అయితేనే వేసుకుంటాను. సో దిస్ ఇస్ ఫస్ట్ శారీ. ఈ గ్రీన్ శారీ అనమాట. ఇది కలంకారీ శారీలా వచ్చింది మోడల్. ఇలానే కింద బార్డర్ గ్రీన్ విత్ ఇది లైట్ గ్రీన్. ఇది మా అక్క పెట్టిందనమాట. నా శ్రీమంతంకి పెట్టిన శారీ ఇప్పటి వరకు అలానే ఉంది, కట్టుకోకుండా పెట్టుకున్నాను కొత్త శారీ. దీనిపైకి మనము లైక్ కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ వేసుకున్న, మెరూన్ బ్లౌజ్ వేసుకున్న మ్యాచింగ్ అయిపోతుంది. సో కాంట్రాస్ట్ అంటే ఎలా వేసుకోవాలి, దీనికి టోటల్ ఆపోజిట్ వేసుకోవాలి, లేదా ఇలా మనకు వచ్చిన వర్క్లో ఏదైనా మ్యాచ్ అయిన బ్లౌజ్ ఉంటే వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ లైక్ సింపుల్ శారీ. నార్మల్గా ఏదైనా పూజలకి అలాంటి వాటికి వేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా ఉంటుంది, కానీ లుక్ వైజ్ మనం మంచి ట్రెడిషనల్గా రెడీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీనికి మనం హెవీ లుక్ చేసుకోవాలంటే కింద లేస్ ఏమైనా బార్డర్ అటాచ్ చేసామనుకో అది లుక్ వైజ్ హెవీ అవుతుంది అనమాట. కమింగ్ టు ఇది సెకండ్ శారీ. ఇది లావెండర్ విత్ పర్పుల్ విత్ పింక్ కలర్, డార్క్ పర్పుల్ విత్ డార్క్ పింక్ కలర్. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇది మా అత్త పెట్టిందనమాట. రివాన్స్ బర్త్డేకి నాకు పెట్టిన శారీ. సో దీనిపైన టోటల్ కలర్ వచ్చి ఇక్కడ అక్కడక్కడ ఇలా వర్క్ వచ్చిందనమాట, బర్డ్స్వి. అండ్ ప్యారెట్ లాగా బర్డ్స్ది వర్క్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది. బార్డర్ ఏమో పెద్ద వచ్చిందనమాట. మంచి ఒక పట్టు శారీ లాగా మంచి లుక్ ఉంటుంది. మనం మంచి రెడీ వడ్డానం పెట్టుకుంటే, నోస్ రింగ్ అలా పెట్టుకున్నామనుకో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు మ్యాచ్ కూడా అవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇది నేను ఇప్పటి వరకు ఒకసారి కట్టుకున్నాను. మొన్న రీసెంట్గా మా మ్యారేజ్ డేకి కట్టుకున్నాను అనమాట, టెంపుల్కి. అది కూడా జస్ట్ ఒక 5-10 మినిట్స్కే. అంతే. ఆ తర్వాత డ్రెస్ వేసుకున్నాను. శారీస్ ఎక్కువసేపు మెయింటైన్ చేయలేను. అండ్ ఇది బ్లూ విత్ కింద పింక్ అనమాట. ఇది మా అమ్మమ్మ నా శ్రీమంతానికి పెట్టిన శారీ. అలానే ఫోల్డ్ విత్ కవర్ కూడా అలానే ఉంది లోపల. సో నేను అంత శారీస్ కట్టాను, అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు శారీస్ పైన. బట్ ఏంటంటే శారీస్ తోటి ఇన్ కేస్ మీరు కట్టని వాళ్ళైతే శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్ స్టిచ్చర్ దొరికితేనే. అలా అని నేను ఒక సిల్క్ శారీ తోటి ఒక 4-5-6 డ్రెస్సెస్ వరకు స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అంటే శారీస్ నేను డైలీ కట్టాను కదా, సిల్క్ శారీస్ అయితే డ్రెస్సెస్కి కూడా బాగుంటాయని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ ఇది కూడా సేమ్ లైక్ పింక్ బార్డర్ వచ్చి పెద్ద వచ్చింది బార్డర్. అండ్ బార్డర్ పైన ఇలా హెవీ వర్క్ వచ్చింది అనమాట. ఇవి కూడా మనం నార్మల్గా దూరం వాళ్ళ మ్యారేజెస్కి అలాంటి వాటికి కట్టుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. ఇప్పటి వరకు కట్టుకోలేను నేను. ఇది కూడా నా శ్రీమంతానికి పెట్టిన శారీయే. అండ్ ఇది మా వదిన పెట్టింది నా శ్రీమంతానికి. సో దీనిపైన ఏంటంటే ఇలా రాధాకృష్ణది వచ్చిందనమాట, టోటల్ విత్ ఎలిఫెంట్స్ వచ్చింది. అండ్ ఇలా అప్ అండ్ బాల్. ఇది కలాంజలి అనమాట. ఏదైనా తను మా వదిన కలాంజలిలో తీసుకుంటుంది. అండ్ దీనికి ఏంటంటే ఇలా వచ్చింది కదా, అండ్ విత్ బ్లౌజ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి రాధాకృష్ణ వచ్చింది. అండ్ హ్యాండ్స్ పైన ఇలా ఎలిఫెంట్స్ అండ్ రాధాకృష్ణ వర్క్ డిజైన్ వచ్చింది. ఫ్రంట్ ఏమో ఇలా
ప్లెయిన్ వచ్చి ఇలా లైన్స్లా వచ్చి బటన్స్ వచ్చాయి. సో దీనికి మెయిన్ ఏంటంటే ఇది బ్యాక్ నెక్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది శారీ, బట్ ఇప్పటి వరకు ట్రై చేయలేను నేను. లైక్ మనం నైట్ ఫంక్షన్స్కి చాలా హెవీ లుక్ ఉంటుంది. ఇవి మాత్రము మనం సింపుల్ జ్యువెలరీ వేసిన మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకొని మంచి రెడీ అయితే చాలు, హెవీ లుక్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దీనిపైన మనం హెయిర్ లీవ్ చేసినా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ శారీ, అన్ని కొత్త శారీ. యాక్చువల్లీ ఇది గ్రీన్, అందులో కొద్ది బ్లూ లాగా అనిపిస్తుంది. ఇది సింపుల్ నార్మల్గా సిల్క్ శారీ లాగా అనమాట. పూజలకి అలాంటి వాటికి కట్టుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సమ్మర్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఇవి కట్టుకోకుండా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది శారీది. ఇది మా అక్క వాళ్ళ అమ్మ పెట్టింది అనమాట రివాంష్ బర్త్డేకి. సో ఈ శారీ, దీనికి సింపుల్ బార్డర్ ఇంత వచ్చింది అండ్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఫేవరెట్ శారీ అయిపోయింది. రీసెంట్గానే మా వదిన వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం, కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం చేసుకుంటే మాకు పెట్టిందనమాట. సో ఇది కూడా కళాంజలి బ్రాండే, అంటే ఇందాక చూపించాను కదా ఈ శారీ పెట్టినక్కనే అనమాట. అన్ని మంచి కలెక్షన్స్ తీస్తుంది మా కోసం, మంచి సెలెక్షన్ చేసే అంటే తనే చాలా బాగా సెలెక్షన్ చేస్తుంది. నా దగ్గర పెళ్లి శారీస్ ఆల్మోస్ట్ ఉన్న శారీస్లో హాఫ్ ఆఫ్ ద శారీస్ మా వదిననే తీసుకొచ్చింది. అండ్ ఈ శారీ కూడా దీనికి మంచి బోట్ నెక్ అన్న నెక్ కాలర్ అలా పెట్టుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని కట్టుకుంటే చాలా హెవీ లుక్ అండ్ చాలా బాగుంటుంది. నైట్ టైం ఫంక్షన్స్కి, బర్త్డేస్కి, టెంపుల్స్కి చాలా సెట్ అవుతుంది అనమాట. దీనిపైన ఇలా వైట్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తము అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. డిఫరెంట్గా ఇలా బార్డర్ ఫ్లవర్స్ గ్రీన్ విత్ పింక్, బ్రౌన్ అలా మొత్తం వచ్చిందనమాట. ఇలాంటి శారీస్ నా దగ్గర అస్సలు లేవు. అండ్ తనే అనమాట డిఫరెంట్ కలెక్షన్స్ వెతుకుతుంది నా కోసం అయితే. ఇది మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ పెట్టింది రివాంష్ బర్త్డేకి. అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్, హెవీ శారీ అనమాట. లైక్ రిసెప్షన్స్కి అలాంటి దానికి చాలా బాగా అనిపిస్తాయి ఈ శారీ అన్నీ. దీనిపైకేమో కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్, అంటే డార్క్ పర్పుల్ వచ్చింది అండ్ కింద ఇదంతా లేస్ వచ్చింది విత్ లేస్. ఇప్పుడు వస్తున్నాయి కొన్ని శారీస్ కూడా విత్ లేస్ వస్తున్నాయి, కట్ వర్క్. ఇది కట్ వర్క్ లేస్ వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్, సో లావెండర్ కదా డార్క్ పర్పుల్ కలర్లో బ్లౌజ్ ఉంది. ఇదే అనమాట నాది శారీస్ కలెక్షన్. అండ్ కొంగుకు వచ్చేసి ఇలా బుటీస్ వచ్చాయి, కొంగుకి ఇలా బుటీస్ వచ్చాయన్నమాట. అండ్ ఇంకా హెవీ లుక్ కోసము మంచిగా బ్లౌజ్ డార్క్ కలర్లో మంచి లైట్ బ్లౌజ్ మంచి స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకున్న చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవి నా దగ్గర ఉన్న కొత్త శారీ కలెక్షన్. అండ్ ఇప్పటి వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేను, ఇంకా ఉన్నాయి కొన్ని శారీస్, బట్ వేరే బ్లౌజ్ వేసేసుకొని వాటిని మ్యాచ్ చేసుకున్నాను. ఇవి మాత్రం ఇప్పటివరకు నేను యూజ్ చేయలేను. సో దిస్ ఆర్ మై న్యూ శారీ కలెక్షన్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇవన్నీ ఎందుకు చూపించానంటే లైక్ మీకు కూడా నచ్చితే ఏమన్నా తీసుకోవడానికి ట్రై చేస్తారేమో అని. అండ్ కొత్త శారీ కలెక్షన్ కదా, సో మీకు కూడా జనరల్గా నాలెడ్జ్ వస్తుందని చూపిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.